श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. రహత కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ. ఇది సత్యమే కావచ్చు. కానీ బాబా స్వప్నములకు కాల నియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాన్ని తీసుకుని కాక రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోతుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను.
తన గుర్రం అచ్చట లేకున్నచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాన్ని తీసుకుని వచ్చాను. కుశాల్చంద్ని తీసుకుని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పుడిచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడి చేరిరి. కుశాల్చంద్ బాబాను దర్శించాను. అందరూ సంతోషించరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్చంద్ మనస్సు కరిగాడు. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడికి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించాను, కానీ అతనికి వారెదటగలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను. కానీ చిరునామా తెలియకుండాటచే చేయుటకేమీ తోచకుండాను. ఎవరినైనా మనం పిలిచినచో వచ్చి వారి కొరకు కావలసిన మనము సమకూర్చడము. ఈ విషయంలో కూడా అట్లే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచాను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్న వానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే షిరిడికి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండేను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుడుగా షిరిడికి తీసుకుని వచ్చి చుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు. సన్యాసి విజయానంద్, బాలరామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందడం గురించి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తించుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసును అందించుకోగలమని నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన నిలిపాలనచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తించుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగా చేసేదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇతడు చెప్పిదము. సన్యాసి విజయానంద్. విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాడు. మార్గంలో బాబా సంగతి విని షిరిడిలో ఆగెను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరణను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో గల కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వారిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను. ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగిను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుండెను. అది ఉదయంలో జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిచి వారు బాబాను అనేక విధములు పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి. వారి బొటన బ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరములకు అత్తరు చందనములను పూయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగిను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండెను. అతడు షిరిడిలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చాను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞనిదే షిరిడి విడువలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వెళ్ళెను. సర్వజ్ఞుడు బాబా ముందు జరగబోనది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించేవాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించడానికి దేనియందు అభిమానం చూపట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతా దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలైనవి నిత్యములు కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి గల అభిమానములు విడిచిపెట్టుము.
ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టం నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయం చేయను. నీ పూర్వపుణ్యం ఎక్కువడిచే నీవు ఇక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుంచి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారమును తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనేది. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించారు. బాబా కూడా తమ దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించారు. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలైనవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతంలో లెండి తోటలో ఏకాంతములు చదువుటకు ప్రారంభించాను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములు ఉండేరు. 3వ రోజు బడే బాబా ఫకీర్ బాబా తొడపై ప్రాణములు వదిలేను. బాబా ఒక రోజంతా శవమునట్లే ఉంచుడలేను. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమును ఆజ్ఞయించిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలముందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాలకరామ్ మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకుకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగచేయవలెనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండు మనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికి ఇష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గం అని బాబా ఒప్పించెను. అతట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కరు మచ్చింద్ర గడ్డునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవు ఇచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్య అనుభవములను పొందెదరు. కానీ మాన్కరు విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తన అచటకేలా పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసున లేచెను. నీ చంచల మనసునకు నిలకడ కలుగజేయవలెనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదను అనుకుంటివి. ఇప్పుడు నువ్వు ఇచ్చట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపంతో సమానంగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కరు గడమును విడిచి బాంద్రాకు పయనమైను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలు అనుకొనెను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారని అడిగెను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పెను. అతడు ఇట్లనెను, దయచేసి నా దాదర్ టికెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకుంటుని. టికెట్టు లభించినందున మాన్కరు ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకం తీయునంతలో నా జానపదుడు అంతదార్థమయ్యెను. మాన్కరు ఆ గుంపులో అతనికై వెతికెను. కానీ లాభం లేకపోయెను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కరుకు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కరు షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదంతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్.
తాత్యా సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరిపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానా సాహెబ్ చందర్కర్ను అచట మమల్తాదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండెను. నానా సాహెబ్కు వాని యందు మిగుల ప్రేమ. అనేక పర్యములు నానాసాహెబు నోల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను, రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను. భగవద్ కటాక్షంచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను, అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచార నిమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పెదము. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచు ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమాయెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండుయు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయ ఆశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మని అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సమ్ముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథ్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణము. గోఖలే గారి భార్య ఉపవాసం బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. 1 బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను. 2
గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవాసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు క్రింద వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మం చేయుచుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం కానీ దాని ఆధారం కానీ దాని ఆద్య అంతములు కానీ లేవు. ఈ లోకమున తెలివి రావు. వైరాగ్యం అను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ల గల అశ్వత్థ వృక్షమును నరికి ఈ అదిత మార్గమును అనుసరించిన తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ వేదాంగములు బాగా చదివినప్పటికీను తన గమ్యస్థానము సురక్షితంగా పోలేడు. మార్గదర్శి అయి ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమంగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొనచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథం చదువుచు ఆ జ్ఞానంతో బ్రహ్మం నైజం గురించి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనమందించుకున్న వాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైందనియు నిరాకారమే శాశ్వతమైందనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగో వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదముపై పెట్టి శరణబేడవలను. గురువే దైవము సర్వమును వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడును. దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుతూ మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుట కడవల్లో తిరగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవుల వెతుకుడు కానీ మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుడుకు పూనుకుంటారని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జయరహితంగా మేం తిరుగుడు చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరించదలిచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరంగా ఈ వెండ వేళ్ళప్పుడు ఈ ప్రయాసపడతారెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో ఉండడనెను. అతడెంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగింటిమి. మాకన్నీ సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గం లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండొచ్చే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ నీటు చాలాసేపు తిరిగితిమి. తుడ్డతుద్దుకెక్కడి నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టపాచేతు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పిదిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుడుకొక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించిందే మనకు దారిలో ఎవరూ కలియురు. పెట్టిన భోజనం వద్దనుకుడు.
వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థం లర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని ప్రతిమాలను. నా ముగ్గురు ఈ మాటలు లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధంగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ నుంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకుంటిమి, కానీ దయాదాక్ష్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనం చేయమని మమ్మల్ని వేడిను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యం ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం అంటే నేను తిని, అనగా బాబా నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడిగిన వృత్తాంతమంతయు విస్తపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుడికి ఇష్టపడదురా? మీకు కావలసిందేదో నేను చూపిదను. నా యందు విశ్వాసమున్న వారికే జయం కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపగా ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకి లోబడితిని. అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను త్రాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్ళని అందుకోలేకుంటిని. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలోంచి బయటికి తీసి ఎట్లుంటివి అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులు మర్చితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభంగా విమోచనం కలిగెను. గురువుగారి మెడను కౌకులించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుండవలనిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలవనప్పుడు నా కనులు లేకుండుటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల ఎదుట కేంద్రీకృతమైను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమైను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. తుట్రతుదుకు పశ్చాత్తాపడెదరు. అక్కడున్న గురువు తన గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయం మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింప చేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడుల శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షించి ఎట్టి శ్రమ లేకయో ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుడికేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తల క్రిందుగాను కాళ్ళు మీదుగాను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను.
నలుగురిలో ఒకరు కర్మరు అనగా కర్మలందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధాలు మాత్రమే తెలియను. రెండో వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయనివాడని భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చును. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుడు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయంను వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారం ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారంను నిరాకరించిన వారు కష్టములకు పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైతరోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవే మన మనసును పావనం చేయుటకు మార్గములు. మనసును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది అగు మోక్షము గురువు సహాయం వల్లనే పొందనగును. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేటివారు. జ్యోతిష్కులు రాబో విషయములను చెప్పుచుండేటివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్బారుకు వచ్చేటివారు. ఒక మహర్ అంటే మాలవాడు వచ్చి జోహార్ చేసి, యా సాయి, మా బాపు తల్లియు తండ్రియు అన్యు వారు మన చావు పుట్టుకలను తుడిసివేదిరనియు చెప్పెను. గారెడివాండ్రు గుడ్డివాండ్రు చొట్టవారు నార్తకులు నాద సాంప్రదాయం వారు పగట వేషం వారు కూడా అచ్చట సమాధారింపబడుచుండ్రి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఒక కథను విందాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థమును ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగుజేయు ఆగారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితి మించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కరుతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా అనగా తన యొక్క ఉపయోగము ఏమనను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరిను.
కేల్కరింట్లో వండుటకు ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెదుకుచు బీడ్గాం వెళ్ళి తిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. అనగా తలపాహ సెల్ల. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటిని. మానవుడు ఇచ్చినది త్వరలో సమిసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరు ఇచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేను ఏమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా నున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుని పొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనది. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితమును పొందెదరు. ఎవరైతే నా పలుకులను నత్యందించుకొనిదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की सद्गुरु श्री साईनाथुनि बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ. కాలుకు తేలు కాటికి ప్లేగు జబ్బు, జమ్మేర్ లీల, నారాయణరావు జబ్బు, బాలాబువ సుతార్, అప్పా సాహెబ్ కుల్కర్ని, హరిబావ్ కర్నిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షము కొండంత పాపములను కూడా నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావం వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పిక్కు జన్మల యందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దాంతో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులనే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించును ఉద్దేశించునో ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞాప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములు శారీరక మానసిక రోగములను
బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్య నిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దాని యందు అభిమాన రహితము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటి ఊది వివేకము, రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదమిచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో నున్నప్పుడు పాడుచుండెడివాడు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెడి. దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోనెలతో ఊదిని తేతేమో. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु साईनाथुनि शरत बाबूजी की जय. ఇదంతా ఈ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతృతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసి అగు నారాయణమూర్తి రామ్జాని యనునతుడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ్ జానీ ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణ రావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతకెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామ జపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమునున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మికిలి సంతసించెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జామ్నేర్ లీలా. 1904, 1905 సంవత్సరంన నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా నున్నాం. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనాతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా నుండు. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవవేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడిన కానీ ప్రయోజనం లేకుండా. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడను. షిరిడీలో రామ్గీర్ బువాను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాపూగీర్ బువా అనువారు. అతని స్వగ్రామం ఖాందేశ్లో నుండి. అతడికి పోటుకు నిశ్చయించుకున్నాం. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యన జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని హారతిపాటనిమ్మను.
తన వద్ద ₹2 ఉన్నాయని, అవి జలగాం వరకు రైలు టికెట్ సరిపోవునని, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనం లేదని రామ్గీర్ బువా చెప్పెను. అన్నీయు సరిగా అమరునుగాన అతడు కలత చెందిన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ అక్కడ రచించిన హారతిని వ్రాయమను. హారతి పాటను ఊదిని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమను. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరును. అతడికి చేరున్నప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉన్ను, కాబట్టి కష్టదశలో ఉన్ను. అప్పుడే ఎవరో బాపూగిర్ బువా ఎవరు అని కేక వేయించుచుండ్రి. బువా అతడికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతో బువాను ఒక చక్కటి టాంగా వద్దకు తీసుకుపోయాను. దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయిను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరును. బండి తోలువాడు గుర్రములకు నీళ్లు తాగించు తీసుకుపోయిను. బంట్రోతు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహార దినుసులు పెట్టును. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకొండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారం పంపిన తిండికెట్టే సంశయం వాళ్ళదనను. అప్పుడు ఇద్దరు కలిసి పలహారం చేసి బయలుదేరి ఉషకాలం జామ్నేర్ చేరి ఒంటికి పోసుకుంటే రామగిరి బువా టాంగా దిగి 2-3 నిమిషంలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా తోలువాడు గాని బంట్రోడు గాని లేకుండ్రి. బాపుగిర్ బువా నోటి వెంట మాట్లాడకుండా దగ్గరున్న కచేరీకి పోయి అడుగ్గా నానాసాహెబ్ ఇంటి వద్ద ఉన్నట్లు తెలిపాను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసాను. మైనాతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగిలిన ఆందోళన పడుచుండ్రి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమండ్రి. బాబా మంచి సమయంలో సహాయం పంపిననుకోండి. కొద్ది నిమిషంలో ప్రసవం సుఖంగా జరిగినని వార్త వచ్చును. గండం గడిచిందని చెప్పిరి. నానాసాహెబ్ టాంగాను నౌకర్ను పలహారములు పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పాను. బీవీదేవి గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీల మ్యాగజైన్లో గొప్ప వ్యాసం ప్రకటించినారు. బివి నరసింహ గారు మైనాతాయి బాపురావు చంద్రోకర్ రామగిరి బువా వాజ్ములను సేకరించి భక్తుల అనుభవంలోను గ్రంథం 3వ భాగంలో ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శించే భాగ్యం కలిగిన. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీ పోవాలనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరం అతడు జబ్బుపడి మిగిలిన బాధపడుచుండు. సాధారణ చికిత్స వల్ల ప్రయోజనం కలుగులేదు. కావున రాత్రింబవులు బాబాను ధ్యానించిన. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యంను చూసిన. అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లను ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగుండు, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరిన. ఇట్లా మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికిండిరా, శరీరం పోయింది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జరణ మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రేమించదో వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి సమయం ఉంది కానీ బాబా నుంచి తగిన జవాబు పొందేరు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఎందురు. ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలాబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలాబువా సూతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజనందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగతకారం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతన్ని 4 సంవత్సరాల నుండి ఎరుగుతున్నానండి. తాను మొట్టమొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడు వచ్చే బాలాబువా ఇది ఎట్లు సంభవం అనుకోను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల కింద బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చను. అతడు బాబా మాటల ప్రాముఖ్యం గ్రహించను. తనలో తాను ఇట్లా అనుకోను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోలను చూచుట వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించిరి. అన్నాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరం అప్పాసాహెబ్ కులకర్ణి 1917 సంవత్సరం అప్పాసాహెబ్ కులకర్ణి వద్ద వచ్చును. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోని ఇచ్చిండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచున్ను. పువ్వులు, చందనము, నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవాలని మిగులు కాంక్షించుచుండెను.
ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూసించో బాబాను ప్రత్యక్షంగా చూసిన దాంతో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చును. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుట అవకాశం లేకుండా అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగిను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చును. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణంతో సరిపోయిను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారి ఇట్లు నుడిరి, లేదు, నేను భగవంతుడి సేవకుడును, వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమంలో కనుగొన్నట్టుకు వచ్చింది. అట్లనుచు దక్షిణ అడిగిను. ఆమె ₹1 ఇచ్చును. వారొక చిన్న పట్లంలో ఊదీనిచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమండ్రి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయి చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రం జబ్బుపడగా అప్పాసాహిబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చును. ఆనాటి సాయంకాలం అది తిరిగి ఇల్లు చేరును. ఫకీర్ గారి రాక భార్య వల్ల విన్ను. ఫకీర్ గారి దర్శనం దొరకనందుకు మిగుల మనోవేదన పొందును. ఫకీర్కు ₹1 మాత్రమే దక్షిణ ఇచ్చుట ఇష్టపడకుండా తానే ఇంటి వద్ద నన్నుచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఇందులో నిన్ను వెంటనే ఫకీర్ను వెతుకుటకై బయలుదేరను. మసీదుల్లోనూ తక్కిన చోట్లను భోజనం చేయకే వారి కొరకు వెతుకును. అతని అన్వేషణ నిష్ఫలమైన. ఇంటికి వచ్చి భోజనం చేసిన 32వ అధ్యాయంలో ఒత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పింది చదువురి గమనించవలను. అప్పాసాహిబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకును. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితునితో వ్యాహాలికి బయలుదేరును. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుతున్నట్లుగా అనిపించును. వారి ముఖ లక్షణములు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనిను. వెంటనే ఫకీరు చేయి చాసి దక్షిణ అడిగిను. అప్పాసాహిబ్ ₹1 ఇచ్చును. వారు తిరిగి అడుగగా ఇంకనూ ₹2 ఇచ్చును. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహిబ్ చిత్రే వద్ద నుంచి ₹3 తీసుకుని ఫకీర్కి ఇచ్చును. వారి ఇంకనూ దక్షిణ కావాలనండి. అప్పాసాహిబ్ వారింటికి రావాల్సిందిగా వేడుకొని అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహిబ్ వారికి ₹3 ఇచ్చును. మొత్తం ₹90 ముట్టిను. అప్పటికి సంతృష్టి చెందగా ఫకీర్ ఇంకనూ దక్షిణ అడిగిను. అప్పాసాహిబ్ తన వద్ద ₹10 నోటు గలదను. ఫకీర్ దాన్ని పుచ్చుకుని ₹9 తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెళ్ళను. అప్పాసాహిబ్ ₹10 ఇచ్చేదనను గనుక ఆ మొత్తము తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట ₹9 ఇచ్చివేసిను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులు తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సింధేకు ₹9 సమాధి సమయం అందించిరి. అప్పాసాహిబ్ ఊదీ పట్లం విప్పి చూసిను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలును. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పట్లమును వెంట్రుకను ఒక తాయిత్తులో పెట్టి తన దండపై కట్టుకొను. అప్పాసాహిబ్ ఊదీ ప్రభావం గ్రహించును. అతడు మిక్కిలి తెలివైన వాడప్పటికీ నెలకు ₹40 మాత్రమే జీతం దొరుకుచుండు. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత ₹40 ఎన్నో రెట్లు ఆదాయం వచ్చును. మంచి పలుకుబడియు అధికారం లభించును. ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం గలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలను. హరిబావ్ కర్నిక్. ఠానా జిల్లా దహాన్ గ్రామం నుండి హరిబావ్ కర్నిక్ అన్నతడు 1917వ సంవత్సరం గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాకు తగిన లాంఛనంతో పూజించును. వస్త్రములు దక్షిణ సమర్పించును. శ్యామాధార బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగిను. అప్పుడే ఇంకొక ₹1 బాబాకు దక్షిణ నివ్వవాలని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరును. మార్గబంజంన నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపులు వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావ్ ముంజేతిని పట్టుకుని ₹1 నాకిమ్ము అనెను. కర్నిక్ మిగిలిన ఆశ్చర్యపడును. ₹1 సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధంగా తన నిశ్చయించుకున్న ₹1 నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించననుకొను. యోగీశ్వరులు అందరిది ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యం లోనెత్తులనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పమస్తు. శుభం భవతు. శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 34వ అధ్యాయం. హూదీ మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లె, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ.
ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రంన నెట్టి ఫలములు కలిగెనో చూద్దాము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరుమనిరి. షిరిడి సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్ధ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. ఒక వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యా కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచిరి. బాబా ఊది ప్రసాదము వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగిల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోని మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగ్లోనూ గడపవలననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా నొక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదనని అనుకునేను. జరిగిన చిత్రమేమన సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పట్నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగం ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు, అన్నా అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతన్ని నెల్లప్పుడూ చెంతనుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా ఎచ్చుగానున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మంలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపుచేసి దీనిని రాబోయి 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్కిట్లనెను: నిర్భయుడుగా నుండు మనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలెను? 10 రోజులలో గత జన్మ పాపం హరింపజేయగలను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి